హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మేము మా బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళామన్నమాట. వాడికి ఇప్పుడు 18 మంత్స్, 16 నుంచి 24 మంత్స్ లోపల వేయించాలన్నమాట ఈ వ్యాక్సిన్ అయితే. సో దానికని చెప్పేసి మేము నిన్న వాడికి వ్యాక్సిన్ వేయించడానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే లేట్గా ఇంటికి పోస్ట్ చేస్తామంటే నిన్న అంతా వాడు అసలు మమ్మల్ని పడుకోనిది. ఆ ఇంజెక్షన్ అనేది చాలా పెయిన్ అవుతుంది అనమాట, కొంచెం కాలు కూడా వాసినట్లు అవుతుంది. సో ఆ పెయిన్ కానీ వాడు మమ్మల్ని కొంచెం వాడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మమ్మల్ని కొంచెం ఇది చేసినాడు అనమాట. సో అందుకని వీడియో చేయలేదు నిన్న. అందుకని ఈరోజు చెప్దాము దీని గురించి అని చెప్పేసి వీడియో చేస్తున్నాము. సో మేమైతే వాడు పుట్టిన హాస్పిటల్లోనే ఎక్కడైనా వేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా వేస్తారు, ప్రైవేట్గానే వేయించుకోవచ్చు. మేమేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సజెస్ట్ చేసిన వ్యాక్సిన్సే వేయిస్తున్నాం అనమాట. వాడు పుట్టినప్పటి నుంచి, వాడు ఆర్డీటీలో పుట్టినాడు ఇక్కడ మా ఊరి దగ్గరే. సో అప్పుడు పుట్టినప్పటి నుంచి అక్కడే వేయించామన్నమాట వ్యాక్సిన్స్ అన్నీ కూడా. 1 మంత్వి, 3 మంత్స్వి, 6 మంత్స్వి, మళ్ళీ 9 మంత్స్వి అన్నీ అక్కడే వేయించాము. దాని తర్వాత ఇంకా సరే ఇప్పుడు ఇంకా మళ్ళీ మేము ఆనందపూర్లో ఉన్నాం కదా, ఇక్కడే వేయిద్దాంలే అనుకున్నాం ఫస్ట్. కాకపోతే మళ్ళీ వద్దులే అక్కడికే పోదామని ఇంకా అక్కడికే పోయినాము. ఇంకా వెళ్ళిన తర్వాత డాక్టర్ని అడిగి మాకైతే ఇది అందరికీ తెలిసే ఉంటుంది బుక్. సో దీంట్లో అయితే రాస్తారనమాట ఎప్పుడెప్పుడు ఏమేమి వ్యాక్సిన్స్ వేయించారు, ఎప్పుడెప్పుడు వేయించాలి అని. మా బాబుకి అయితే ఇప్పుడు ఇది వేయించామన్నమాట 16 to 24 మంత్స్ది. దాని తర్వాత మళ్ళీ 6 years అప్పుడు వేయించాలి. మళ్ళీ అంతవరకు ఏం అవసరం లేదు. 6 years తర్వాత మళ్ళీ 10 yearsకి, మళ్ళీ 16 yearsకి అంతే. సో ఇలా వ్యాక్సిన్స్ అనేవి వేయించాలన్నమాట. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు నుంచి 6 months తర్వాత సిరప్ ఉంటుంది ఒకటి, ఆ సిరప్ కూడా వేయించాలన్నమాట. అది మస్ట్ అని చెప్పినారనమాట. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ వేసినప్పుడు కొంచెం పిల్లలు ఇబ్బందిగానే ఫీల్ అవుతారనమాట. ఆ వేసిన రోజుసేపు ఏడుస్తారు సూది అనుకొని. కొంచెం మావాడైతే ఎట్లా చేసినాడంటే వేసిన తర్వాత ఒక 1/2 hour 45 minutes వరకు బాగానే ఉన్నాడు. దాని తర్వాత వాడికి ఏమన్నా పెయిన్ తెలిసిందో ఏమో, ఆ పెయిన్ తెలియడం వల్ల వాడు ఇంకా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత ఐస్ గడ్డ పెట్టినా, తడి బట్ట కట్టినా, ఎంత ఏం చేసినా కూడా వాడు ఆ పెయిన్ అనేది తట్టుకోలేకపోయినాడు. మామూలు మాకైతే చిన్నప్పటి నుంచి వాడిని ఇంజెక్షన్ వేసినప్పటి నుంచి మాకు జ్వరం వస్తుంది వాడికి ఇంజెక్షన్స్ అంటే మామూలుగా వ్యాక్సిన్కి ఫీవర్ వస్తుంది అని అన్నారు. మళ్ళీ ఇంకా సిరప్ ఇచ్చినారనమాట, టానిక్ ఇచ్చినారు ఫీవర్ వచ్చినప్పుడే వేయండి అని చెప్పేసి. సో ఫీవర్ వచ్చినప్పుడల్లా ఇంకా వేస్తున్నాం అనమాట. యాక్చువల్గా నిన్న నైట్ వేసినాము, మళ్ళీ ఇప్పుడు వేసినాము, పడుకున్నాడు వాడు. సో అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాము. సో ఏంటంటే వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీగా వేయించాలి. ఎవరైనా మిస్ చేసినా కూడా వెళ్ళి వేయించండి ఫస్ట్కి వెళ్ళి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 2 రోజులు వాళ్ళు బాధపడతారని చూసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి 2 రోజులు మీరు కష్టపడినా పర్వాలేదు, వాళ్ళు ఏడ్చినా పర్వాలేదు, వాళ్ళ ఫ్యూచర్ కదా, అందుకు వేయించే తీరాలి వ్యాక్సిన్ అనేది. మళ్ళీ మధ్యలో పోలియో డ్రాప్స్ వేస్తారు, అవి వేయించాలి. సో ఎందుకంటే ఇవన్నీ మళ్ళా వాళ్ళకి ఫ్యూచర్లో ఏం అలాంటి ఇబ్బందులు కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఏం హెల్త్ ఇష్యూస్ కానీ రాకోకుండా ఇప్పుడు నుంచే టేక్ కేర్ చేసుకోవాలన్నమాట. దానికని చెప్పేసి వ్యాక్సిన్స్ అనేవి ఇస్తారు. ప్రైవేట్గా కూడా ఉంటాయండి వ్యాక్సిన్స్, అంటే అవి కొంచెం కాస్ట్లీవి ఉంటాయి, మళ్ళీ తక్కువ ఉండేవి ఉంటాయి. కాకపోతే నేనేం సజెస్ట్ చేస్తానంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రిఫర్ చేసిన వ్యాక్సిన్స్ అయితేనే బెటర్ అని నా ఇదనమాట. ఎందుకంటే మా వాడికి చూస్తున్నాం కదా, పిల్లప్పటి నుంచి వేయించినాము. సో అవన్నీ అంత ఎఫెక్టివ్గా ఉండవు, కాకపోతే సేఫ్గా ఉంటాయి అన్నమాట. ఏమో కాస్ట్లీ కూడా పర్వాలేదు, అవి ఎట్లుంటాయో మనకు తెలియదు, ఎందుకంటే మనం వాడలేదు కాబట్టి నేను చెప్పను. నా వరకు అయితే ఇవైతే బెస్ట్ అనమాట. సో మీరు కూడా ఎవరైనా వేయించలేదు వ్యాక్సిన్స్ పిల్లలకి అని అంటే వేయించండి తప్పకుండా. అది ఎందుకంటే మన పిల్లల ఫ్యూచర్ కోసమే కాబట్టి మర్చిపోద్దండి, ఓకేనా? మా వాడు నిన్న హాస్పిటల్లో చేసిన గోల కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తా చూడండి. వేసిన తర్వాత ఎంత ఇది చేసినాడో. ఇంటికి వచ్చినాక కూడా వాడు కొంచెం సేపు ఆడుకున్నాడు, పొద్దున ఆడుకున్నాడు.
కాకపోతే అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఏంటంటే కొంచెం ఫీల్ అయ్యి ఏడ్చి పెడతాడు. అప్పుడు మాత్రం అమ్మ కంపల్సరీ ఉండాలా, లేకపోతే అది దగ్గర కూడా ఉంటాడనమాట వాడు. ఇంకా నొప్పి అయినప్పుడు మాత్రం అమ్మ కనిపిస్తుంది. ఇంకా అంతే అండి, ఇంకేం లేదు. సో ఇది ఒక్కటి చెప్దాము, అవేర్నెస్ ఇద్దాము అని చెప్పేసి చేశాను. మేమైతే కొంచెమే షూట్ చేసినామన్నమాట. ఇక్కడ చేయొచ్చో లేదో అని మేము పర్మిషన్ కూడా తీసుకోలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఏమో చూద్దాము అని కొంచెమే క్లిప్స్ మాదిరి తీసానమాట. వాడు సూది వేసిన తర్వాత చూడండి ఎట్లా ఆటలాడతాడో, అసలు ఒక చోటు ఉండడనమాట. అక్కడ మెట్లు ఎక్కుతాడు దిగుతాడు. సూది వేసిండే వాడిలాగానే ఉండడు అసలు. ఆ కొంచెం సేపు మాత్రం పర్వాలేదు, బాగానే ఉంటే మేము అనుకున్నాం, అబ్బా బాగానే ఉన్నాడు, ఏడ్చలేదు, అయితే ఇంకేంలే అనుకున్నాము. కానీ విషయం ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత మాకు సినిమా చూపించినాడు. సో వాడు నా డెలివరీ అయిండేది, వాడు పుట్టిన తర్వాత మేమంతా ఆర్డిటీలోనే అనమాట చూయించుకోండేది. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో, చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అన్నీ మనకి డీటెయిల్గా చెప్తారు, ఎట్లా ఏం ప్రాబ్లము, దానికి సొల్యూషన్ ఏమి అని కూడా చెప్తారు. మనకి ఆప్షన్స్ ఇస్తారనమాట. సో ఇది చేసుకుంటే ఇలా ఉంటుంది, ఇలా చేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పేసి మనకి సజెషన్స్ కూడా ఇస్తారు. మంచి హాస్పిటల్. అందుకే మేము నా ప్రెగ్నెన్సీ అంతా నేను ఇక్కడే చూయించుకున్నాను. మళ్ళీ వాడు పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్స్ కానీ, వాడికి ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు కానీ, దగ్గు ఇట్లా జలుబు ఇట్లా అయినా కూడా మేము ఆర్డిటీకే వెళ్తామన్నమాట. ఎందుకంటే అక్కడ బాగా చూస్తారని మాకు నమ్మకం ఉంది. సో అందుకని చెప్పేసి మేము అక్కడే వెళ్తాము. కాకపోతే బయట కూడా చూస్తారు, ప్రైవేట్ దానిలో చూస్తారు. కాకపోతే ఏంటంటే మా వాడికి చిన్నప్పుడంతా ఫస్ట్ బయట ప్రైవేట్ హాస్పిటల్కి పిలుచుకొని పోయింటిమి. అక్కడ కొంచెం పర్వాలేదు, ఏదో ఒక రకంగా ఉండే. మళ్ళీ ఇక్కడికి ఆర్డిటీకి వచ్చిన తర్వాత ఆ మందులకి వాడికి కొంచెం నయం అయింది అనమాట. అందుకని చెప్పేసి మేము ఎక్కువ ఆర్డిటీనే ప్రిఫర్ చేస్తాం. అది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మనకి బుక్ ఇస్తారు, వాళ్ళు ఒక కార్డు ఇస్తారు స్టార్టింగ్లో. ఆ కార్డు చూపిస్తే మన బుక్ ఇస్తారనమాట. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కానీ మనం ఆ కార్డు చూపిస్తే వాళ్ళు బుక్ అక్కడ ఇస్తారనమాట. ఇది వచ్చేసి లోపలికి ప్రెగ్నెన్సీ వార్డ్ కానీ, జనరల్ వార్డ్ కానీ, ఎమర్జెన్సీ కానీ అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుంచి ప్రెగ్నెన్సీ వాళ్ళు వస్తున్నారు చూడండి. ఇది నా బ్యాక్ సైడ్ వచ్చేసి అంతా చిన్నపిల్లలకి అనమాట. ఎంత అంటే ఇప్పుడు న్యూ బార్న్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, న్యూ బార్న్ నుంచి మళ్ళీ పెద్ద పిల్లల వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ క్లిక్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.